వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ దేశంలో భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ప్రకారం, హక్కు ప్రకారం ప్రతి ఒక్కరికి తమ మతాన్ని ప్రేమించడం, తమ మతాన్ని ప్రచారం చేసుకోవటం, తమ మతాన్ని పూజించడం భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కు కల్పించింది. దానిలో భాగంగానే రామ మందిరం అయోధ్యలో కట్టబడింది. చక్కటి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. చక్కటి ఆధ్యాత్మికం. భారతదేశం అంతా చాలా ప్రాంతాల్లో దాన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకున్నారు. వారు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ రోజు కొంతమంది, అందరు కాదు కానీ కొంతమంది మతోన్మాదులు లాంటి హిందువులు జై శ్రీరామ్ అంటూ ఇతర మతస్థులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. ఆ రోజు ముఖ్యంగా జై శ్రీరామ్ అనేది రాముణ్ణి కొలిచే విధానం, రాముణ్ణి స్తుతించే విధానం, రాముణ్ణి పొగిడే విధానం. అది రాముడు ఆయన దేవుడికి చెప్పుకునే పదం అది. కానీ ఆ జై శ్రీరామ్ పదాన్ని ఎట్లా చేశారంటే వాళ్ళు చాలామంది, కొంతమంది మతోన్మాదులు ఇతర మతస్థులను బెదిరించడానికి, ఇతర మతస్థులను అనడానికి, ఇతర మతస్థులను కృంగదీయడానికి ఆ పదం వాడుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు క్రైస్తవులు, మైనార్టీలు, ముస్లిం మైనార్టీల దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అనటం వల్ల ఏంటంటే దాన్ని వాళ్ళని కించపరిచినట్టుగా, లేకపోతే వారిని ఏమో వార్నింగ్ ఇచ్చినట్టుగా లేదు. అది కూడా కాకుండా ఇంకా పరాకాష్ఠకి ఏం చేరిందంటే కొన్ని చర్చిల మీదకి ఎక్కేసి క్రైస్తవ ప్రార్థన స్థలాలైన చర్చి మీదకి ఎక్కేసి కొంతమంది మతోన్మాదులు, హిందూ మతోన్మాదులు ఆ చర్చి క్రాస్ మీద, శిలువ మీద కాషాయ జెండా పెట్టడం, జై శ్రీరామని నినాదాలు చేయటం, జై శ్రీరామని రాయడం, ఇలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. ఆ జై శ్రీరామ్ అంటే ఇతరులను బెదిరించడానికో, ఇతరులను కించపరచడానికో, రాముడు దేవుడిని స్తుతించడానికి, రాముడు దేవుడిని కొలవడానికి ఉపయోగించే ఆ పదాన్ని ఇతర మతస్థులను బెదిరించడానికి ఉపయోగించేటట్టుగా వాళ్ళు చేశారు. ఒకసారి ఈ వీడియో చూడండి. కొంతమంది మతోన్మాదులు చర్చి పైకి వెక్కి అక్కడ జెండాలు పెట్టి, హిందుత్వ జెండాలు పెట్టి, ఆ జెండాలు పెట్టడం కాకుండా శ్రీరామ్ అంటూ, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసి బెదిరించే కార్యక్రమం చేశారు. ఒకసారి ఆ వీడియో చూడండి. చూసారుగా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు. బెదిరిస్తున్నారు. దేవుని పూజించుకోవచ్చు. రాముడు అదే చెప్పాడా? రాముడు రామాయణంలో తన సింహాసనాన్ని, పట్టాభిషేకాన్ని కూడా వదులుకొని అడవిలోకి వెళ్ళి పాల్పడటానికి, శ్రమలు పొందటానికి ఇష్టపడిన వ్యక్తి. అంటే ఒకరిని బాధించడం ఇష్టం లేక తను బాధపడిన వ్యక్తి. మరి అటువంటి రాముణ్ణి పూజిస్తున్న మీరు ఇతరులను బాధించడానికి మీకు మనసు ఎలా వస్తుంది? ఇతరులను ఇబ్బంది పెట్టడానికి, ఇతరులను బెదిరించడానికి రాముడు పేరు చెప్పి జై శ్రీరామ్ అంటూ ఇతరులను బాధించడం రాముడు నేర్పారా? నేర్పలేదు కదా. అబ్సల్యూట్లీ నేర్పలేదు. అతను ఇతరులను బాధించకుండా తాను బాధించుకున్నాడు. తాను ఇబ్బంది పట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. అరణ్యవాసం చేశాడు, వనవాసం చేశాడు, అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ మరి మీరు ఇతరులను ఇబ్బంది పెట్టడంలో ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అది రామాయణంలో లేదు కదా. లేకపోతే రాముడు చెప్పని విషయాలు కదా అవి. ఇతరులని ఇబ్బంది ఎట్లా పెడతారు? చర్చిల పైకి వెక్కి క్రైస్తవులను, ముస్లింస్ను ఏదో ముస్లిం టార్గెట్గా, క్రైస్తవ టార్గెట్గా ఇది చేసినట్టు ఉంది. కానీ మీరేదో ఆధ్యాత్మికంగా మీ రాముడి మీద భక్తితో చేసినట్టు అయితే ఎక్కడ కనబడతాం లేదు. రాముడి మీద భక్తి ఉంటే అది వేరుగా ఉంటుంది. కానీ ఇతర మతస్థుల మీద పగ, కక్ష, కసితో చేసినట్టుగా ఉంటుంది. ఇది మానండి. దేవుణ్ణి చక్కగా పూజించుకోండి. ఆయన మార్గాలను పాటించండి. ఆయన చెప్పిన విధంగా నడుచుకోండి. అంతవరకు ఓకే. కానీ అందరి మీద అది రుద్దేసి, అందరికి అది ఆపాదించేసి దాన్నే చేయాలి అనటం కూడా సమంజసం కాదు. అదొకసారి మీరు గుర్తించుకోవాలి.
ఈ దేశం రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం మత స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరూ తమకిష్టమైన మతాన్ని, ఇష్టమైన దేవుణ్ణి అనుసరించి, పాటించి, పూజించి, ప్రచారం చేసుకోవడానికి కూడా రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆ రాజ్యాంగం ప్రకారం కొంతమంది క్రైస్తవులు అయ్యారు, కొంతమంది ముస్లింలు అయ్యారు, కొంతమంది బౌద్ధులు అయ్యారు, కొంతమంది సిక్కులు అయ్యారు, కొంతమంది నాస్తికులు కూడా అయ్యారు, చాలామంది హిందువులు ఉన్నారు. అంతేగాని హిందువులు మిగతా మైనార్టీ మీద ఇబ్బందికరమైన ఇది పెట్టి ఇబ్బందికరంగా వాళ్ళని చేయటం, మందిరాలపైన మసీదులపైన చేయటం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, ఏ దేవుడు అలా చెప్పడు. ఇతర మతస్థులను కించపరచమని, ఇతర మతస్థులను కొట్టమని, దూషించమని ఏ దేవుడు చెప్పడు. కానీ మీరెందుకు చేస్తున్నారు? మీరు నిజంగా రామభక్తులే, నిజంగా మీ జై శ్రీరామ్ అనే ఆ స్లోగన్లో అర్థం మీకు తెలుసుకున్నట్టయితే, తెలిసయినట్టయితే మీకు ఇతర మతస్థులను గౌరవిస్తారు, ఇతర మనుషులందరినీ ప్రేమిస్తారు. యేసుప్రభు వారు చెప్పారు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. పొరుగు వారు అంటే అన్ని మతాలకు సంబంధించిన వారు, అన్ని జాతులకు సంబంధించిన వారు మా దేవుడు ప్రేమించమని చెప్తాడు. అందుకని క్రైస్తవులు శాంతి కాముకులు అంటాం. శాంతి మేము కోరుకునేది శాంతి, ప్రశాంతత, ప్రతి ఒక్కరి మధ్య శాంతి, పీస్ ఉండాలని కోరుకుంటాం. కానీ మీరేమో ఆ పీస్ని తీసేసి గొడవలు, ఇట్లాంటి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరు కాదు, కొంతమంది మతోన్మాదులు. ఎప్పటికైనా మీరు సరైన విధంగా తెలుసుకొని దాని విధంగా పాటించమని, ప్రవర్తించమని మీకు సవినయంగా వేడుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.